నమస్తే, నేను మీ ఎల్ఆర్డి లక్కం రమేష్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత వారం రోజుల నుంచి వైరల్గా మారిన కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ఒక విలేకరి అక్రమంగా భూమిని కబ్జా చేశాడంటూ గ్రామ సర్పంచ్ మరియు ఒక కులానికి చెందిన ఒక 100-200 మంది నా సొంత భూమిలోకి వచ్చి శవాన్ని పెట్టడం జరిగింది. వాస్తవానికి ఒక గ్రామ సర్పంచ్కి లెటర్ ఇచ్చారు. తను ఏం చేయాలి? గ్రామ సర్పంచ్ బాధ్యతగా గ్రామం సంబంధించిన భూమి ఉందా? అంతకుముందున్న సర్పంచ్లు ఉన్నారు కదా, అంతకుముందున్న ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నారు కదా, ఇప్పుడైతే ఇంకా నీ పరిపాలనకు కొత్తగా వచ్చినావు కదా. గుండా వెంకటేష్ గారు వట్టిమలలో గుండాయిజం చేస్తున్నారు. చాలా ఎవిడెన్స్గా కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పని వట్టిమలలో జిల్లాలున్న ప్రతి సోషల్ మీడియాలో కనిపిస్తుంది, ప్రతి విలేకరుల దృష్టిలో కనిపిస్తుంది. లక్కం రమేష్ భూమికి కబ్జా చేసినప్పుడు చట్టం చేతిలోకి తీసుకోవచ్చా? మీరు ఒక సొంత పొలంలో 211/140లో 145లో సర్వే నంబర్లో ఒక శవాన్ని పెట్టియచ్చా? ఇది ఎంతవరకు కరెక్ట్? దానికి సంబంధించిన డాక్యుమెంట్, మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన డాక్యుమెంట్ ఏమన్నా ఉందా? ఒకవేళ అలాంటిది ఉంటే మీరు నా పైన కేసు పెట్టియాలి. వాడు దొంగ, లంగ, చీటర్ అని చెప్పని పోలీసు వారు ఉన్నారు, న్యాయస్థానం ఉన్నది. ఇవాళ న్యాయస్థానం ద్వారా నేను ఆ సంఘానికి సంబంధించిన పెద్ద మనిషికి, ఆ ఫాస్టర్కు కోర్టు ద్వారా నోటీసులు పంపించిన. కోర్టు ద్వారా తెలుసుకోవాలి. నేను నోటీసులు పంపించిన, నా దగ్గర రికార్డు తప్ప ఒప్ప, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఎస్పీ గారు ఉన్నారు. ప్రతి చట్టం చేతులకు తీసుకొని ఇలా మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్? గుండా వెంకటేష్ గ్రామ సర్పంచ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. గ్రామంలో ప్రతి ఇష్యూ జరుగుతుంది, ప్రతి కుల పెద్ద మనుషులు ఆలోచిస్తారు, ఆలోచనలో పడ్డారు. వట్టిమలలో ఉన్న సర్వే నంబర్ 211 మొత్తం ప్రభుత్వానికి సంబంధించింది, రెవెన్యూకి సంబంధించిన భూములు. అయ్యలు కొట్టింది, తాతలు కొట్టిన దాన్ని బట్టే తరతరాలుగా నేను కొట్టుకున్నాక ఇక్కడ నేను కొట్టుకున్నానే వస్తుంది. ఒక లక్కం రమేష్ వరకు వచ్చే వరకే 6 పంటలు తీసినామని 2019 అప్పుడు ఆనాడు కేసు అయినప్పుడు, ఫారెస్ట్ అధికారులు వచ్చినప్పుడు, కోనరావుపేట ఎస్ఐ వెంకటేశ్వర్ ఉన్నప్పుడు వీడియోలు కనబడతలేవా, ఫోటోలు కనబడతలేవా? అప్పుడున్న యువత ఫోటోలు ఉన్నాయి కదా. ఆనాడు అక్కడ శవాలు కనబడ్డాయా? శవాలు ఉన్నాయి అక్కడ. ఇవాళ బొందలు పెట్టి మా భూమి అంటున్నారు కదా. మీరు భూమి అనడానికి ఏ గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చిందా? ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఏదైనా రికార్డు ఉందా? మరి నాకు ఇచ్చిన సర్టిఫికెట్లో దొంగ అయినప్పుడు 100%గా దాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వం నుంచి తీసుకోండి. నేను పంట తీసిన, బోర్ ఉంది, పొలం ఉంది, కావాలని చెప్పి ఈ గుండాయిజం పనికిరాదు. గుండా వెంకటేష్ గారు, మీకు దీనికి ప్రతిఫలంగా ఎస్సీ ఎస్టీ కమిషనర్కు కాంప్లిమెంట్ చేస్తాం, ఎస్పీ గారికి చేస్తాం, జిల్లా కలెక్టర్ గారికి చేస్తాం. 100%గా లక్కం రమేష్ తప్పు చేసిందంటే గ్రామ పంచాయతీ దగ్గర ముక్కు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. 6 పంటలు తీసినాం. ఆనాడు 7,000 ఇల్లు, ఇలా చిన్న మడిని పెద్దగా వేసి కనిపించంగానే అందరు వచ్చి మాది అంటారు. మీది అనడానికి మీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు? నాకు మరి ప్రభుత్వం ఒక సర్వే నెంబర్ కేటాయించింది, మరి మీకు ఏదైనా కేటాయించిన పత్రాలు ఉన్నాయా? ఉంటే మీరు లీగల్గా పోలీస్ వారి దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళండి. వన్ సైడ్గా వచ్చి ఒక పంట పొలంలో శవాన్ని పెట్టడం ఎంతవరకు కరెక్ట్? శవాలు ఎన్ని పెట్టినా భయపడే ప్రసక్తే ఉండదు. చట్టం ఎవరికి చుట్టం కాదు. లక్కం రమేష్ తప్పు చేస్తే ఖచ్చితంగా కాంప్లిమెంట్ చేయండి, చట్టపరమైన చర్య తీసుకోండి. కానీ సర్పంచ్ గారు ఏకపక్షంగా చేస్తారు కాబట్టి ఇది సోషల్ మీడియాలో ప్రతి వారు గమనించాల్సిన అవసరం ఉంది. 12 కులాలు వట్టిమలలో ఇవాళ ప్రతి కులానికి సంబంధించిన వారు కొట్టుకునే ఉన్నాయి భూములు. ఇవాళ అదే పెద్ద మనిషి ఇవాళ నా పొలంలో పెట్టించిన పెద్ద మనిషి ఒక 10 ఎకరాలు కొట్టిండు. మరి ఈ అధికారులు కనబడతారు కదా. ఇలా నేను కొట్టిన 20 గుంటల భూమికి గింతగానం చేస్తారు కదా. చట్టం ఎవరికి చుట్టం కాదు. సర్పంచ్ గుండా వెంకటేష్ గారు, మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత జరిగే పరిణామాలకు
గ్రామ పంచాయతీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పని తెలియజేస్తుంది.